నేషనల్ క్రష్కు అసలు ఏమైంది? నరం కట్టయి ఊడి వచ్చిందా? సౌత్ నుంచి నార్త్ వరకు వరుస సినిమాలతో కుమ్మేస్తున్న మన నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు తాజాగా తీవ్రమైన గాయమైంది. డాన్స్ చేస్తూ ఉండగా కుడుతుంటి దగ్గర నరం తెగిపోయి హాస్పిటల్ పాలైంది. వరుసగా ఈమెకు ఇలాంటి గాయం కావడం ఇది మూడోసారట. అసలు మైసా షూటింగ్లో ఏం జరిగింది? దేవుడే తనకు ఈ బలవంతపు హాలిడే ఇచ్చాడంటూ రష్మిక ఎందుకు చెప్పింది? ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. గ్లామర్ వరల్డ్లో ఎంత బిజీగా ఉన్నా ఫిట్నెస్కు, డాన్స్కు ఫుల్ ఇంపార్టెన్స్ ఇచ్చే హీరోయిన్లలో రష్మిక ముందుంటుంది. కానీ రీసెంట్గా ఆమెకు తగిలిన దెబ్బ ఆమె ఫ్యాన్స్ని షాక్కి గురి చేసింది. తన రాబోయే భారీ యాక్షన్ మూవీ మైసా షూటింగ్లో భాగంగా ఒక ఎనర్జెటిక్ డాన్స్ సీక్వెన్స్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయం బయటకు రాకుండా సీక్రెట్గా కోలుకోవాలని అనుకున్నప్పటికీ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రష్మిక తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అసలు విషయం బయటపెట్టింది. గాయపడటం నిజంగా దారుణమైన ఎక్స్పీరియన్స్. నా కుడితుంటి భాగంలో కాలును తొంటితో కలిపే 4 ప్రధాన నరాల్లో ఒక నరం తెగిపోయి ఊడొచ్చింది. అది మళ్ళీ అదుకోవడానికి కాస్త టైం పడుతుంది అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. డాక్టర్లు కనీసం 6 వారాలు కదలకూడదని, కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చింది. ఎప్పుడు నాన్ స్టాప్ షూటింగ్స్, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండే రష్మికకు ఈ రెస్ట్ ఒక పెద్ద షాకే. అయితే ఈ సిచ్యువేషన్లోనూ ఆమె చాలా పాజిటివ్గా స్పందించింది. ఈ నొప్పి భరించలేనిదేమీ కాదు. నాన్ స్టాప్ వర్క్ నుంచి నాకు కాస్త బ్రేక్ ఇవ్వడానికే దేవుడు ఇలా బలవంతపు హాలిడే ఇచ్చాడేమో అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. జిమ్లో హెవీ వర్కౌట్స్, రన్నింగ్స్ అన్నీ ఆగిపోవడంతో ప్రస్తుతం ఇంట్లోనే కూర్చొని పజిల్స్ సాల్వ్ చేస్తూ టైంపాస్ చేస్తుంది. అంతేకాదు, వర్కౌట్స్ లేకపోవడంతో డైట్ మర్చిపోయి రోజు స్వీట్స్, డెజర్ట్స్ లాగిస్తూ అచ్చం డెజర్ట్ మానిస్టర్లా మారిపోయానని క్యూట్గా కామెంట్ చేసింది. తను నటిస్తున్న సినిమాలతో పాటు ఏకంగా 30కి పైగా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న రష్మికకు ఈ గాయం కారణంగా షూటింగ్స్ అన్నీ తాత్కాలికంగా ఆగిపోయాయి. ఇక రష్మిక నటిస్తున్న మైసా సినిమా విషయానికి వస్తే ఇది ఆమె కెరియర్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్. రవీంద్ర పూలే డైరెక్షన్లో వస్తున్న ఈ ట్రైబల్ థీమ్ మూవీలో రష్మిక రోప్ ట్రిక్స్, అండర్ వాటర్ ఫైట్స్ అదరగొట్టేస్తుంది. రీసెంట్గా ఇండియన్ సినిమాలోనే ఎవ్వరు చేయని భారీ అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ను కూడా ఈ సినిమా కోసం కంప్లీట్ చేసింది. మరోవైపు బాలీవుడ్లో షాహిద్ కపూర్, కృతి సనల్తో కలిసి నటించిన రొమాంటిక్ డ్రామా కాక్టైల్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యి గ్లోబల్ వైడ్గా ఏకంగా 140 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుస క్రేజీ ప్రాజెక్ట్స్తో దూసుకుపోతున్న రష్మిక త్వరగా కోలుకొని మైసా టీజర్తో మళ్ళీ గ్రాండ్గా కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇంత పెద్ద గాయమైనా సరే ఏమాత్రం కుంగిపోకుండా చిరునవ్వుతో రిలాక్స్ అవుతున్న మన నేషనల్ క్రష్ స్పిరిట్కు నిజంగా గ్రేట్ అనాల్సిందే. రష్మిక త్వరగా కోలుకోవాలని మీరందరూ కోరుకుంటున్నారుగా. అయితే వెంటనే కింద కామెంట్ సెక్షన్లో గెట్ వెల్ సూన్ రష్మిక అని ఒక కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.